డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం. ఆల్మోస్ట్ ఒక సంస్థలో 9700 మంది ఉద్యోగులను తొలగించే ప్లాన్ అయితే చేస్తున్నాడు. సో ఆ సంస్థ ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. సో ఈరోజు వీడియోలో మనం ట్రంప్ తీసుకునే కొత్త నిర్ణయాలు ఎలా ఉంటాయి, ప్రపంచాన్ని షేక్ చేసి ఎలా ఉంటాయో ఆ నిర్ణయాల్లో ఒక దాని గురించి మనం తెలుసుకుందాం. సో ఇలాంటి లేటెస్ట్ ట్రెండింగ్ న్యూస్ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను లేటెస్ట్గా పెట్టే వీడియోస్ అన్ని మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. సో మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ చూసేయచ్చు. వీడియోస్ నచ్చితే కూడా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. రెండోసారి అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ తన సంచలన నిర్ణయాలతో ప్రపంచం యొక్క మొత్తం దృష్టిని తన వైపు అయితే ఆకర్షిస్తారు. అలాగే ఇప్పటికే చాలా దేశాల్లో ట్యాక్స్ని పెంచుతూ ఒక రకంగా కమర్షియల్ వారికి అయితే దారితీస్తున్నారు. అలాగే వలసదారుల పట్ల చాలా కఠినంగా చర్యలు అయితే తీసుకుంటున్నారు. చాలా మంది ఏ కంట్రీస్ వాళ్ళు అక్కడికి వెళ్ళడం, ఇండియన్స్ అయితే చాలా మంది రిటర్న్ రావడం అయితే జరిగింది కదా. అయితే కొత్తగా తాజాగా అమెరికాలో ఒక సంస్థలో నుంచి దాదాపుగా 9700 మంది ఉద్యోగులను తొలగించే ప్లాన్ అయితే చేస్తుంది ట్రంప్ గవర్నమెంట్. సో ఆ సంస్థ ఏంటి అంటే యూసెడ్, ప్రపంచంలో అతిపెద్ద సహాయ సంస్థ. అదే అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ. దీంట్లో దాదాపుగా ఇప్పటికే ఒక 10,000 మంది పనిచేస్తే దాన్ని 300 సంఖ్యకి తగ్గించాలని ట్రంప్ గవర్నమెంట్ అయితే ప్లాన్ చేస్తుంది. అంటే 9700 మందిని ఉద్యోగులను తొలగించే ప్లాన్ అయితే చేస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ దీనికి కేవలం 294 మంది ఏజెన్సీ మాత్రమే పనిచేసేటట్లుగా ఈ ట్రంప్ గవర్నమెంట్ మిగిలిన ఉద్యోగులందరినీ తొలగించే ప్లాన్ అయితే చేస్తుంది. దీనికి సంబంధించి ఆఫ్రికా బ్యూరోలో ఒక 12 మంది, ఆసియా బ్యూరోలో 8 మంది ఉండేలాగా సవరణలు కూడా చేసినట్లయితే తెలుస్తుంది. దాదాపుగా ఈ సహాయ సంస్థ ఒక 120 దేశాలకు వారి యొక్క సహాయాన్ని అందించడానికి, భద్రతను చేకూర్చడానికి, అభివృద్ధికి నిధులను సమకూర్చడానికి అయితే ఈ యూసెడ్ సంస్థను నెలకొల్పారు. అంటే ఒక దేశాలకు సహాయం చేసుకోవడానికి యూసెడ్ సంస్థ నెలకొల్పితే ఇప్పుడు దీని వెనకాల ఇంత పెద్ద నిర్ణయం, ఇంత కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటే ఈ సంస్థ దాదాపుగా చాలా మంది తీవ్రవాద ఉన్మాదుల చేతుల్లో ఉన్నట్లుగా ట్రంప్ ప్రభుత్వం అయితే నిర్ధారించింది. చాలా కీలకమైన వ్యాఖ్యలు అయితే చేసింది దీనిపైన. ఇంకా ఎలన్ మస్క్ గారు కూడా ఈ సంస్థను ఒక నేరగల సంస్థగా కూడా ప్రకటించడం జరిగింది ఒక దాంట్లో. సో అందుకే ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తుంది. అంటే తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెళ్ళగొట్టే ప్రయత్నమే చేస్తున్నారు, దీని నుంచి తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఇంకా ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో కూడా చూడాలి. ఇంకా ఎలాంటి సంస్థల నుంచి, ఏ రంగం నుంచి, ఏ సంస్థల నుంచి ఎంతమందిని తొలగిస్తాడో కూడా తెలియదు. ఇంకా వలసదారుల నుంచి కూడా చాలా కఠినంగా చర్యలు అయితే తీసుకుంటున్నారు కదా. సో ట్రంప్ యొక్క ఒక్కొక్క సంచలన నిర్ణయానికి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతుంది. సో మీరేమనుకుంటున్నారు? సో కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు తప్పకుండా షేర్ చేయండి. సో ఇది వాళ్ళ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే మీకు నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ శృతి. థ్యాంక్ యూ.